ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్తే. అందరూ కూడా భగవాన్ అనుగ్రహంతో అందరము బాగుండాలి మనసారా భగవాన్ ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ రోజున మనం విఘ్నేశ్వర వైభవం గురించి మనము విందాం. ఈ విఘ్నేశ్వర వైభవం కనుక మనం పారాయణ చేసినట్లయితే అత్యద్భుతమైనటువంటి ఫలితములు ఉంటాయని చెప్తున్నారు అన్నమాట. ముఖ్యంగా విద్యార్థులు కనుక పారాయణ చేసినట్లయితే వాళ్ళకి విద్య వస్తుంది, బుద్ధి జ్ఞానం అన్ని అలవడతాయి అని చెప్తూ ఉన్నారు. పెద్దవాళ్ళు కనుక పాలన చేసినట్లయితే వాళ్ళకి సకల ఐశ్వర్యములు అన్ని కలుగుతాయని, కోరిన కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీరుతాయని చెప్తూ ఉన్నారనమాట. ఇవి చిన్న చిన్న కథలే కాబట్టి ఒక అరగంటలో అయితే అయిపోతుంది అనమాట. చిన్న చిన్న కథలు అనమాట. ముందుగా మనము 1వ భాగం గురించి అయితే మనము విందాం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. సత్యలోకంలో కమలాసనం మీద కూర్చుని పగలంతా సృష్టి చేసి అలసిన బ్రహ్మకు కల్పాంతం సమీక్షడంతో నిద్ర మత్తు ఆవరించింది. ఆ నిద్ర మత్తులో ఆయన ఆవులించినప్పుడల్లా పర్వత శిఖాగ్రాలు చిట్లి అగ్నులను వెదజిల్లాయి. నిద్ర పట్టే సమయాన కళ్ళు చెమ్మగిల్లగా ఆకాశంలో గుంపులుగా కూడిన ప్రళయ మేఘాలు మెరుపులతో భయంకరంగా గర్జిస్తూ ఏనుగు తండాల వంటి ధారలతో వర్షించి లోకాన్ని జలమయము చేశాయి. ఆయన కనురెప్పలు బరువుగా వాడడం ప్రారంభించేసరికి అన్ని దిక్కులా గాఢాంధకారం అలముకున్నది. ఈ ప్రళయ పరిస్థితుల బ్రహ్మ నిద్రించాడు. ఆయనకు ప్రళయం అనేది రాత్రి కాలం. తిరిగి నూతన కల్పారంభము కానున్న సమయము ఆసన్నమైంది. సరికొత్త జగత్తు మీద వెలుగు ప్రసరించబోతూ ఉన్న తరుణంలో సరస్వతి దేవి వీణ సవరించి భూపాల రాగ స్వరాలను మెల్లగా పలికిస్తూ ఉండగా బ్రహ్మకు మెలుకు వచ్చింది. విఘ్నేశ్వర వైభవం 2వ భాగము. ఆయన పద్మాసనం వేసి కూర్చుని 4 ముఖాలతో 4 దిక్కులు కలి చూశాడు. కింది ఉన్న జగత్తంతా నీటిమయమై మహాపర్వతం లాంటి కెరటాలతో కల్లోలంగా ఉంది. ఆ తరంగాల మధ్య ఒక చోట కళ్ళను మిరిమిట్లు గొలిపే తెల్లని కాంతి రేఖ కనిపించింది. ఆ కాంతిలో తరంగాలపై తేలుతూ ఒక పెద్ద మర్రి ఆకు, దానిపై చందమామ లాంటి పసివాడు పడుకుని కుడికాలి బొటను వేలు చప్పరిస్తూ కనిపించాడు. బ్రహ్మ చేతులు జోడించి కన్నులు మూసి ధ్యానించి తెరిచినంతలో ఒక వింత దృశ్యం కనిపించింది. ఆ పసివాడు విశ్వ విరాట్ స్వరూపుడైన పరబ్రహ్మేనని బ్రహ్మకు అనుభవపూర్వకంగా తెలిసిన విషయమే. కానీ ఇప్పుడు ఆ పిల్లవాని తల ఏనుగు తలను పోలి చిన్నారి తొండంతో కుడి పాదాన్ని బట్టి నోటిలో పెట్టుతున్నట్లుగా కనిపించింది. విఘ్నేశ్వర వైభవం 3వ భాగం. ఆ ముఖం చాలా ప్రసన్నంగా ఉంది. పిల్లవాడు చంద్రకాంతితో ప్రకాశిస్తూ ఉన్నాడు. 4 చేతులు కలిగి ఉన్నాడు. బ్రహ్మ ఆశ్చర్యంగా చూస్తున్నాడు. మరు నిమిషంలో ఆకుతో సహా ఆ పిల్లవాడు అదృశ్యమయ్యాడు. బ్రహ్మకు ఆ ప్రదేశాన్ని ఎత్తుగా లేచిన పెద్ద మట్టి దెబ్బ ఒకటి కనిపించింది. క్రమక్రమంగా నీటి నుంచి సువిశాలమైన భూభాగాలు, సముద్ర భాగాలు ఏర్పడ్డాయి. బ్రహ్మ సృష్టికి పూనుకున్నాడు. మొదట పర్వతాలు, నదులు ఏర్పడాలని సంకల్పించి కమండలంలోంచి నీరు తీసి జగత్తు మీద చల్లాడు. తరువాత వృక్షాలను, సస్యాలను, ఖనిజాలను సంకల్పించాడు. పిమ్మట కదలాడే జీవరాశిని, మొదట సముద్రంలో చేపలను, భూమి మీద జంతు జలాన్ని, క్రిమికీటకాదుల్ని, పక్షుల్ని సృజించాడు. తర్వాత మనుష్యులను సంకల్పించి కమ్మనిరోధకాన్ని చెలికాడు. బ్రహ్మ సృష్టి చేస్తున్నంత సేపు సరస్వతిదేవి వీణ వాయిస్తూనే ఉన్నది. ఎందువలనో అనుకోని విధంగా వీణ అపశృతి పలికింది. సరస్వతీదేవి నిరుబిరిపోతూ కిందకు చూసి మరింత నిబిరపడింది. బ్రహ్మ అర్ధాంగి నిబిరపాటు అర్థం కాక కమలాసనం నుంచి వంగి కిందకి చూశాడు. పర్వతాలు బోర్ల పడుతూ శిఖరాల భూమిలోకి పాతుకుని వెడల్పుగా పర్వత పాదాలు సూర్యరశ్మి పడకుండా గొడుగుల్లాగా ఎదుగుతూ ఉన్నాయి. సముద్ర తరంగాల మీద జలచరాలు తేలుతూ కుప్పిగంతులు వేస్తున్నాయి. కొన్ని నిఠారుగా పయనిస్తూ ఉన్నాయి. విఘ్నేశ్వర వైభవం 4వ భాగము. కొన్ని పక్షులు ఎగురుతూ ఉన్నాయి. జంతువులు చాలా అనర్థాలతో పుట్టాయి. తలలు లేకుండా కొన్ని, వెనుక కాళ్ళు లేకుండా కొన్ని, ఒంటి కాలివి, 3 కాళ్ళవి, కళ్ళు చెవులు అన్ని ఉండి నోరు లేనివి, అనేవి తోకలు తలలున్నవి, తలకు తోకలున్నవి కనిపించాయి. పక్షులకు రెక్కలు లేవు. అవి నడవాలంటే కాళ్ళు లేక నేల మీద దొర్లుకుంటూ ఉన్నాయి. ఈ వక్రతలన్నీ గమనించే బ్రహ్మ ఎంతగానో కలవరపడుతూ తన ఉత్తమోత్తమ మనుష్య సృష్టి ఎలాగుందో అని ఆత్రంగా చూశాడు. మనుషుల్లో కొందరికి 2 తలలు ఉన్నాయి. అందులో ఒకటి సతీది, రెండవది పురుషుడిది. స్త్రీది, రెండవది పురుషుడిది. పురుషులు జానుడు, బెత్తడు ఉన్నారు. స్త్రీలు పెద్ద ఏనుగుల్లా, తాటి చెట్టుల్లా ఉన్నాయి. వీపులకు తలలు అంటించినట్లుగా వాళ్ళు 4, 3 ఒంటి కాళ్ళ వాళ్ళు పొట్టకే పెద్ద నోళ్ళున్న
కదంబలు ఆకర్నందలు చేస్తూ ఉన్నాయి. జంతువులు మోరలు పైకెత్తి దీనంగా అరుస్తున్నవి, మోగారు చూస్తున్నవి. విఘ్నేశ్వర వైభవం 5వ భాగం. బ్రహ్మ నిర్దిస్తున్నట్లుగా గింజుకుంటున్నది. కథను తొక్కుతున్నవి. ఒక జానుడు మగవాడు తాటి చెట్టంత వికృతాకారిణి అయిన స్త్రీని చూపిస్తూ, ఓ బ్రహ్మదేవా, ఇలాంటి స్త్రీతో నేను ఎలా సంసారం సాగించేది అంటూ ఆకాశాన్ని తలపెట్టి పెద్దగా అరుస్తున్నాడు. 4 తలంటూ ఉన్న అసలు తల అంటూ లేని ఓ ఈ బ్రహ్మదేవా, మమ్ములు ఎందుకు ఇలా పుట్టించావు అంటూ వికృతాకారాలు మనుషులు చేస్తున్న ఆకర్నందలు మిన్నుమట్టుతున్నది. బ్రహ్మ 4 తలలు గిర్రున తిరిగిపోయాయి. 8 కళ్ళు బయలుమన్నాయి. తెల్లబోతూ బ్రహ్మ సరస్వతి వంక అయోమయంగా చూశాడు. అతను 4 తెల్ల మొహాలను చూసి సరస్వతి సరసంగా చిరునవ్వుతో సరిపెట్టి ఊరుకుంది. ఎందుకు ఇలా జరిగింది? సక్రమైన సృష్టి జరిపాలనే సత్సంకల్పంతోనే కదా నేను సృష్టికి పూనుకొన్నాను. ఇలా ఎందుకు జరిగింది అని తనలో తాను అనుకుంటున్నట్లుగా గట్టిగా తలలు పైకెత్తి అరిచాడు బ్రహ్మ. విఘ్నేశ్వర వైభవం 6వ భాగం. అతని ప్రశ్న దశ దిశలా మ్రోగింది. అయోమయంగా వెరుచూపులు చూస్తున్న బ్రహ్మకు పెద్ద వెలుగు కనిపించింది. ఆ వెలుగులో ఒక అద్భుత మూర్తి కనిపించాడు. ఆ మూర్తికి ఏనుగు తల ఉన్నది. 4 చేతుల పాసము, అంకుశము, కలసము, పరశువు ధరించి ఉన్నాడు. పూర్ణచంద్రుడి వల్లే ప్రకాశిస్తూ ఉన్నాడు. తెల్లని అతని ఉత్తరీయము ఆకాశం అంతటి రెపరెపలాడుతూ ఎగురుతోంది. అప్పుడు సరస్వతి వీణ ఓంకారనాదం వేసింది. సరస్వదేవి వ్రేళ్లు వాటంతట అవే వీణపై క్రియారాగాన్ని పలికిస్తూ, మాయామాళ గౌళ రాగాన్ని మారుతూ హంస ధ్వని రాగాన్ని అందుకున్నవి. గజానుడై సాక్షాత్కరించిన ఆ దివ్యమూర్తి వటపత్రంపై నిలుచుని బ్రహ్మను అభయముద్రతో ఆశీర్వదించాడు. అతను చుట్టూరా శరత్కాల పూర్ణిమ నాటి వెన్నెల వంటి వెలుగు ఆవరించి ఉన్నది. బ్రహ్మ అప్రయత్నంగా చేతులు జోడించి నమస్కరిస్తూ, మహానుభావ, అద్భుతమైన మూర్తివైన నీవెవడవు? నీవెవరో తెలుసుకోలేని అజ్ఞానిని అనుగ్రహించు అని అడిగాడు. నాయన బ్రహ్మదేవ, సంకల్పం వెనుకనే వికల్పం వెంటాడుతూ ఉంటుంది. అదే విఘ్నం. విఘ్నాన్ని అరికట్టి సంకల్పాన్ని నెరవేర్చే నేను విఘ్నేశ్వరుడను. విఘ్నాలకు నాయకత్వం వహించే వికల్పాన్ని నా గొడ్డలితో ఛేదించి ప్రతి కార్యాన్ని నిండు కలశం లాగా జయప్రదం చేసే విఘ్న వినాయకుణ్ణి. విఘ్నేశ్వర వైభవము 7వ భాగము. పంచభూతములనబడే పృథ్వీ, నీరు, అగ్ని, వాయువు, ఆకాశములను భూతగణానికి అధిపతినైన గణపతిని, ఆహార ధ్యానాన్ని ఫలించే సస్యాల్ని నాశనం చేసే మదించిన ఏనుగుల వంటి విఘ్నాలను నా వాడిగల అంకుశంతో అదుపులో పెడుతూ వాటిని నా పాసము అనే బలమైన తాటితో కట్టి ఉంచే నన్ను విఘ్నేశ్వరుడు అని పిలు అని గంభీర స్వరంతో విఘ్నేశ్వరుడు పలికాడు. అప్పుడు బ్రహ్మదేవ, విఘ్నేశ్వర, నా సృజన శక్తికి ఎందుకులాగా ఘోరమైన విఘ్నము జరిగింది? ఇన్ని వంకర్లు ఎందుకు ఏర్పడ్డాయి? ఉత్తమంగా సృష్టి జరిగే మార్గము వివరంగా చెప్పు అన్నాడు. విఘ్నం గురించి నీకు తెలియాలని ఇదంతా జరిగింది. మర్రి ఆకు బాలగణపతిగా కనిపించిన వటపత్ర గణపతినే నేను. అప్పుడు నా గురించి ఆలోచించలేకపోయావు. నా గురించి ఆలోచించడం అంటే విఘ్నం గురించి ముందు జాగ్రత్త పడే జ్ఞానాన్ని కలిగి ఉండడమే. ఆ జ్ఞాన స్వరూపుణ్ణి నేను. బ్రహ్మ మొదలుకొని బుద్ధిగల ప్రతి జీవి కార్యంగానికి దిగే ముందు విఘ్నం రాకుండా జయప్రదం కావడానికి తగు జాగ్రత్తను, జ్ఞానాన్ని కలిగి ఉండక తప్పదు. ఏనుగు అడుగు వేసే ముందు నేల గట్టితనాన్ని తెలుసుకుని మరీ నడుస్తుంది. ప్రాణుల్లో ఏనుగు బుద్ధి బలం దానిలానే చాలా పెద్దది. విఘ్నేశ్వర వైభవం 8వ భాగం. ఏనుగంత విశేష మేధస్సును కలిగి ఉండాలనే సూచనగానే గజానుగా ఉన్నాను. నీవు నిద్రిస్తున్న సమయంలో రాక్షసుడైన నరకాసురుడు నీ 4 వేదాలను అపహరించి సముద్రం అడుగున దాచాడు. మహావిష్ణు మత్స్యావతారం దాల్చి వాణ్ణి సంహరించి నీ వేదాలను భద్రంగా తెచ్చి వటపత్ర సాయినైన నన్ను నా దగ్గర ఉంచాడు. ఇవిగో వాటిని తిరుగా గ్రహించి సృష్టి నిర్వర్తించని చెప్పి విఘ్నేశ్వరుడు బ్రహ్మకు వేదాలను ఇచ్చాడు. బ్రహ్మ వాటిని అందుకుని పరమ ఆనందంతో విఘ్నేశ్వరుని స్తుతిస్తూ, విఘ్నేశ్వర, నేను సృష్టి సంకల్పించే ముందు నిన్ను ధ్యానించి మనసారా నిన్ను పూజించి మరీ కార్యరంగానికి ఉపక్రమించే వరము అనుగ్రహించు. అవకతవకలుగా తగిన సృష్టి ఉపసంహరించుకునేలాగా చెయ్యని కోరాడు. విఘ్నేశ్వర వైభవం 10వ భాగం. సరస్వతీదేవి బ్రహ్మకేసి చిరునవ్వు నవ్వి హిందోళ శ్రీరాగాలతో మంగళ స్వరాల్ని మహాకాశం పులకరించేలాగా వీణపై
వినిపించింది. బ్రహ్మ విఘ్నేశ్వరాయ నమః అంటూ సృష్టిని ప్రారంభించాడు. సృష్టి మరింత అందంగా నిర్విఘ్నంగా సాగింది. గంభీరమైన పర్వత పంక్తులు, అమృత జాలాలతో నదులు, సుందరవనాలు, రంగురంగుల బొమ్మల్లాంటి జంతుజాలము, శారీరకంగాను మానసికంగాను ఉన్నతులు బలవంతులైన మనుషులతో జగత్తు బ్రహ్మ చేసిన కళానిలయం వెలసిల్లింది. వాగ్దేవైన సరస్వతి తన వాణిని సంగీతంలా ప్రాణికోటికి స్వరపరిచింది. జీవకోటి సలక్షణంగా పెరిగింది. ఓడలు చిమ్మే బట్ట వృక్షంలాగా జగత్తు వర్ధిల్లింది. విఘ్నేశ్వర వైభవం 11వ భాగము. దేవతలు రాక్షసులు కలిసిగట్టుగా క్షీరసాగర మదనం చేసి అమృతాన్ని సాధించారు. విష్ణువు జగన్మోహిని రూపంతో రాక్షసులను మోసపుచ్చి అమృతాన్ని దేవతల పాలు చేశాడు. అమృతం తాగి అమరత్వం పొందిన దేవతలు గర్వంగా తిరగసాగారు. దానవులకు జరిగిన అన్యాయానికి దేవతలపై కసి తీర్చుకోవడానికి తారకాసురుడు ఘోరమైన తపస్సు చేసి బ్రహ్మదేవుణ్ణి మెప్పించి చావు లేని వరం కోరాడు. పుట్టాక ఎప్పుడో ఒకప్పుడు చావు తప్పనిది, మరో వరం ఏదైనా కోరు ఇస్తాను అన్నాడు బ్రహ్మదేవుడు. తారకాసుడు బాగా ఆలోచించి శివుడి కుమారుడు వల్లనే తప్ప మరే విధంగాను తనకు చావు లేని వరాన్ని బ్రహ్మ నుంచి పొందాడు. అప్పటికి శివుడి భార్య సతీదేవి దక్ష యజ్ఞంలో యోగాగ్నితో తను చాలించింది. శివుడు ఉన్మత్తుల్లాగా తిరిగి హిమాలయ పర్వతాల్లో ఒక చోట విరాగిగా కఠోర దీక్షతో తపస్సు చేస్తూ ఉన్నాడు. 12వ భాగం గురించి అయితే విందాం. తారకాసురుడు రాక్షసులందరినీ కూడా గట్టుకుని విజృంభిస్తూ ఉన్నాడు. ముల్లోకాలను ఆక్రమించుకుని కసితీరా దేవతలను చిత్రహింసలు పెట్టసాగాడు. ఇంద్రాది దేవతలు హడిలిపోయి తమ దీనావస్థను బ్రహ్మతో మొరపెట్టుకున్నారు. శివుడికి కుమారుడు పుట్టాలి, అతని వల్లనే తారకుడు చావాలి. అలాంటి వరాన్ని తారకుడికి ఇచ్చాను, మరి ఇంకెవరి వల్ల తారకాసుడికి ఎటువంటి హాని జరగదు, మరో విధంగా అతడికి చావలేదు అని బ్రహ్మ చెప్పి దేవతలను వెంట పెట్టుకుని తరుణోపాయం కోసం విష్ణువు దగ్గరికి దారి తీశారు. సతీదేవి హిమవంతుడికి కూతురిగా పుట్టి పార్వతిగా పెరుగుతూ ఉన్నది. శివుడికి పార్వతికి పెళ్లి జరిగేలా చూడండి అని విష్ణువు చెప్పాడు. దేవతలు నారదుణ్ణి హిమవంతుడి దగ్గరికి పంపించారు. నారదుడి ఆదేశం ప్రకారం హిమవంతుడు సతీ సమేతంగా తపస్సులో నిమగ్నుడై ఉన్న శివుడి దగ్గరికి వెళ్లి పూజించి తన కుమార్తె పార్వతి అతని తపస్సుకు అనుకూలంగా పరిచర్యలు చేస్తుండడానికి అనుమతించవలసిందని కోరాడు. శివుడి మౌనాన్ని అంగీకారంగా గ్రహించి హిమవంతుడు పార్వతిని శివుడికి పరిచర్యలు చేయడానికి పురమాయించాడు. విఘ్నేశ్వర వైభవం 13వ భాగము. చిన్నతనం నుంచి పార్వతికి శివుడంటే చాలా ఇష్టం. బాల పార్వతికి నారదుడు శివుడి గురించి అనేక విషయాలు చెప్తూ ఉండేవాడు. శివుడి కథలను, గుణగణాలను, మహిమలను పదే పదే వినడానికి కుతూహల పడుతూ ఉండేది పార్వతి. పెళ్లాడితే శివుణ్ణే పెళ్లాడాలని ఊవిళ్ళూరుతూ ఉండేది. అటువంటి శివుడికి పరిచర్యలు చేయడం తరుణోపాయంలో ఉన్న పార్వతికి మహాభాగ్యంగా తోచింది. తెల్లవారుతూ ఉండగా శివుడు తపస్సు చేస్తున్న పరిసర ప్రాంగణం అంతా నెమలి పింఛపు కట్టతో తుడిచి హిమాని జలాల్లో మంచి గంధం కలిపి కల్లాపు జల్లి ముత్యాల ముగ్గులు తీర్చేది. బంగారు తీగలతో అల్లి రత్నాలు కెంపులు పొదిగిన తట్టతో శివుడికి ఇష్టమైన ఫల పుష్పాలను, మారేడు ప్రతిని, తెల్ల కలువలను తీసుకువెళ్లి పక్కనుంచేది. బంగారు కమ్మడలపు నిండా హిమశిఖరాల నుంచి జారే స్ఫటిక జలాలను నింపి జపమాలలతో కలిపి అమర్చి పెట్టేది. విఘ్నేశ్వర వైభవము 14వ అధ్యాయము. శివుణ్ణి ఆకర్షించడానికి ఎన్నో విధాలుగా అలంకరించుకుని వెళ్ళేది. కిన్నెరపై శివుడికి ప్రీతికరమైన భైరవి, ముఖారి, కేదార, శివరంజని మొదలైన రాగాల్ని ఆలపించేది. శివుడి చూపులు తనపై పడాలనే పదే పదే ప్రయత్నిస్తూ ఉండేది. తపోదీక్షలో నిమగ్నుడై శివుడు ఒక్కసారైనా తనను పరికించగలడేమోనని అతని చల్లని చూపులు తనపై వాళ్ళని పార్వతి శివుడి ముఖాన్ని అలా చూస్తూ ఉండిపోయేది. శివుడు పొరపాటుగానైనా
తన వంక చూడడేమో అని నిరాశ నిస్పృహలతో ఊగిసలాడేది. శివుడి మనసు చెలించడానికి మన్మథుడి అవసరం తప్పనిసరి అని గుర్తించి దేవేంద్రుడి మన్మథుడి పిలిపించాడు. శివుడికి పార్వతిపై అనురాగం కలిగేలా చేయమని అతన్ని అర్థించాడు. వసంతుడు సారథ్యం చేస్తుండగా మన్మథుడు చెరకు వింటిని పూల బాణాలను ధరించి రతీదేవితో చిలుక రథాన్నెక్కి ఈశ్వరుడు తపస్సు చేస్తున్న హిమాలయ శిఖరాల నడుమ నున్న లోయను ప్రవేశించాడు. విఘ్నేశ్వర వైభవం 15వ భాగం. ఒక్కసారిగా ఆ లోయ అంతటా వసంత ఋతువు వెల్లి విరిసింది. రమణీయంగా మారింది. కోయిలల సంగీతంతో తుమ్మెదల ఝుంకారంతో అంత రసమయంగా వెలిగిపోయింది. తానున్న పరిసరమంతా ఆకస్మికంగా మారిపోయినట్లుగా తోచి శివుడు కళ్ళు తెరిచి చూశాడు. అకాల వసంతాగమనానికి ఆశ్చర్యపోతూ తపోభంగమైనందుకు నొచ్చుకుంటుండగా అతని చేతి నుంచి జపమాల జారిపడింది. పార్వతి జపమాల తీసి శివుడికి అందిస్తున్న సమయంలో మన్మధుడు విరియబూచిన నల్ల ఉమ్మెత్త పూల పొదను చాటు నుంచి నీలోత్పల బాణాన్ని శివుడి గుండెకు గురిపెట్టి వదిలాడు. అది తగలగాని శివుడు త్రుళ్ళిపడి తెరపార చూశాడు. అతని మ్రోల మోకరిల్లి రెప్పవాల్చకుండా తనని చూస్తున్న పార్వతి ముఖబింబం ఎంతో మనోహరంగా కనిపించింది. తన తపోభంగానికి శివుడు నివ్వెరపడుతూ రుద్రుడై తన 3వ కంటిని తెరిచి మన్మధుణ్ణి చూశాడు. విఘ్నేశ్వర వైభవము 16వ భాగం. మరుక్షణంలో శివుడి పాలనేత్రం నుంచి వెలువడిన జ్వాలల్లో మన్మధుడు కాలి బూడిదయ్యాడు. శివుడు దిగ్గున లేచి చరచరా తన కైలాస శిఖరాగ్రం మీదకి వెళ్ళిపోయాడు. మన్మధుడి వెన్నంటి ఉన్న రతీదేవి భర్త బూడిద కుప్ప మీద కూలిపోయి భోరుమన్నది. బ్రహ్మాది దేవతలు వచ్చి పార్వతీ శివుల కళ్యాణం జరిగినప్పుడు మన్మధుడు తిరిగి బ్రతికి వస్తాడని నచ్చచెప్పి ఓదార్చి సహనము మానిపించారు. రతీదేవి మన్మధుడు బూడిద కుప్పనే కనిపెట్టుకుని అలా దివారాత్రులు గడపసాగింది. పార్వతికి తన సౌందర్యం పట్ల నమ్మకం పోయింది. శరీర లావణ్యం మీద మమకారం పోయింది. శివుణ్ణి రంజింపజేయలేని తన తనువు నిరర్ధకంగా తలిచి శివరంజనిగా తపస్సు చేయడానికి పూనుకుంది. కేవలం కొద్ది ఆకులను మాత్రమే తింటూ శరీరాన్ని కృశింపచేసుకుని తపస్సు మొదలుపెట్టింది. జయ విజయ అనే 2 చెలికెత్తెలు ఆమెకు తోడుగా ఉంటూ ఆమె యోగక్షేమాల్ని మేనక హిమవంతులకు తెలియజేస్తూ ఉన్నారు. కొన్నాళ్ళ తర్వాత పార్వతీ పర్ణాలను కూడా తినడం మానివేసి నిరాహారంగా తపస్సు చేస్తూ అపర్ణ అని పేరు పొందింది. శివుడు మన్మథుడిని భస్మం చేశాడే గాని మన్మథుడి బాణ ప్రభావం ఊరికే పోలేదు. విఘ్నేశ్వర వైభవం 17వ భాగం. పార్వతి తపస్సు కూడా ఫలితము సాధించింది. శివుడు మారు వేషంలో పార్వతి దగ్గరకు వెళ్లి పార్వతి మనసును పరీక్షించాడు. పార్వతిని మనసారా మెచ్చుకుని పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు. సప్త ఋషులను హిమవంతుడి దగ్గరకు వెళ్లి హిమవంతుడి దగ్గరకు వెళ్లి పెళ్లి పెద్దలుగా పంపించాడు. శివుడంతటి వాడికి కన్యాదాత కాబోతున్నందుకు ఉన్నతోన్నతంగా శిఖరాలు పెంచుకున్నాడు హిమవంతుడు. ప్రమదగణాలు ముందు నడవగా శివుడు పెళ్లి కుమారుడై హిమవంతునికి తరలి వెళ్ళాడు. హిమాలయ శిఖరాలు పెళ్లి పందిరి రాటలైనాయి. విష్ణువు, బ్రహ్మ, ఇంద్రుడు మొదలగుగా వారంతా కూడా దేవతల సప్త ఋషుల వెంట వేలాది మహర్షులు, నారదాది ముని పొంగవులు అక్కడకు చేరుకున్నారు. పెద్ద ముత్తైదువు అరుంధతి శివుడి ఫలనేత్రం రెప్ప మీదుగా కళ్యాణ తిలకం నిలువుగా దిద్దింది. పెళ్లి అలంకరణతో శివుడు చాలా సుందరంగా తయారయ్యాడు. అప్పుడు అందరూ శివుణ్ణి సుందరేశ్వరుడు అని అన్నారు. సర్వాలంకార శోభితమై విద్యుల్లతలుగా మెరుస్తున్న పార్వతిని పెళ్లి కూతురిగా తీసుకువచ్చి విష్ణువు శివుడితో, నీవు సుందరేశ్వరుడివి అయితే నా చెల్లెలు పార్వతి మీనాక్షాదేవి అని అంటూ పార్వతి కుడి చేతిని శివుడి కుడి చేతిలో పెట్టి ఇద్దరిని పెళ్లిపీటల మీద కూర్చోబెట్టారు. శివపార్వతుల వివాహము ఎంతో వైభవంగా జరగాలో అంత వైభవంగా జరిగింది. హిమాలయాల్లో శివుడు పార్వతి తపస్సులు చేసిన చోటనే దేవశిల్పి విశ్వకర్మ కొత్త దంపతులైన పార్వతీ పరమేశ్వరుల కోసం ప్రత్యేకంగా దివ్యమైన అంతఃపుర మందిరాన్ని నిర్మించాడు. విఘ్నేశ్వర వైభవం 18వ భాగం.
మంగళతూర్యనాదాలు మీడుతున్నట్టుగా చేతులు కలుపుకుని శివుడు పార్వతి అందరి మధ్య నడుస్తూ మందిరానికి బయలుదేరారు. మందిరాన్ని చేరుకునే దారిలోనే మన్మథుడి భస్మరాశి ఉన్నది. ఆ బూడిద కుప్పను అంటిపెట్టుకుని రతీదేవి కన్నీళ్లతో మోకరిల్లి దోసిలు పట్టి పతిభిక్ష అడుగుతున్న దానిలాగా ఉన్నది. శివపార్వతులు ఆమె దగ్గరకు వెళ్లి ఆమె తలపై చేతు నుంచి దీర్ఘ సుమంగిళిగా ఉండు అని దీవించారు. శివుడు మళ్ళీ తన మూడో కంటిని తెరిచి ఈసారి చల్లని వెన్నెల కాంతితో చూడగానే భస్మరాశి మాయమై మన్మధుని నిజ రూపంతో లేచి అందరికి కనిపించి చెరుకు వింటి నారిని జుమ్మని పెంచి అదృశ్యము అయ్యాడు. విఘ్నేశ్వర వైభవం 19వ భాగం. అప్పుడు శివుడు రతీదేవితో, అమ్మ, నీ భర్త తిరిగి జీవించాడు. నీకు ఎప్పటిలాగానే సదా కనబడుతూనే ఉంటాడు. నీ 2 కళ్లకు తప్ప వేరే మూడో కంటికి కనిపించాడు. నీకు తప్ప ఇతరులకు కనిపించడం అతని ఇష్టం పైనే ఉంటుంది. ఇలాంటి వరాన్ని అతనికి ఇస్తున్నాను అని చెప్పాడు. పార్వతీ శివులు గృహప్రవేశం చేశారు. అరుంధతి నూతన దంపతులకు ఎర్ర నీటితో దిష్టి చేసి కర్పూర హారతి పట్టింది. అప్పుడు విశ్వకర్మ తెరతో నిండా కప్పిబడి ఉన్న ఒక నిలువెత్తు పలకను పార్వతీ శివుల ఎదురుగా నిలబెట్టి, ఇది ఒక గొప్ప అపురూప చిత్రపటం. ఈ చిత్రంలో 2 చిత్రింపబడి ఉన్నారు. ఆ ఇద్దరిలో ఎవరి సౌందర్యం ఎక్కువ గొప్పదో మా బోటి వారికి ఎవ్వరికి చెప్పసక్యం కాలేదు. అది చెప్పగల మీరిద్దరేనున్న నమ్మకంతో మీ ముందు పెడుతున్నాను, చెప్పండి అని తెరను తొలగించాడు. అది ఒక నిలువుటద్దం. అద్దంలో శివుడు పార్వతి తమ ప్రతిబింబాలు చూసి ముసిముసి నవ్వుకున్నారు. ముసిముసి నవ్వులు సమాధానాలు కావు, చెప్పి తీరాలి అన్నాడు నారదుడు. శివుడు చిరునవ్వుతో పార్వతిని క్రీగంటి చూస్తూ, దగదగ శుక్రునిలాగా మెరుస్తున్న ముక్కర గల చిత్రాంగి సౌందర్యమే గొప్పది అన్న వెంటనే పార్వతి సిగ్గుతో ఎర్రబడ్డ చెక్కిళ్లతో, ఆ ముక్కంటి పురుషుడి సౌందర్యమే సృష్టిలో గొప్పది అని వీణ మీటినట్లు పలికింది. విఘ్నేశ్వర వైభవము 20వ భాగము. అందరు శివపార్వతులపై పుష్పాక్షితలు చెల్లి వెళ్లిన తరువాత కొత్త దంపతులిద్దరూ పట్టుదిళ్లు అమర్చిన తూకుటుయ్యాలపై కూర్చున్నారు. వారికి ఎదురుగా విశాలమైన గోడ మీద మనోహరమైన పెద్ద చిత్తరువు చిత్రింపబడి ఉన్నది. చిత్రం మధ్యలో అందమైన ఒక ఏనుగుల జంట నాట్యము చేస్తున్నట్లుగా ముందరి కాళ్ళు ఎత్తి ఎదుగురెదురుగా ఎత్తిన తొండాలను పెనవేసుకుని ఉన్నవి. తోరణం కట్టినట్లు ఉన్న ఆ 2 ఏనుగుల మధ్య నుంచి కనిపిస్తూ ఉన్న సరోవరంలో పెద్ద పద్మం వికసిస్తూ ఉంది. ఆ చిత్రంలో చిత్రింపబడిన ఏనుగుల జంటపై శివపార్వతులు చూపులు నిలిచాయి. అంతలో పద్మ చిత్రం ఉన్న చోట వెన్నెల వంటి జ్యోతి వెలిగింది. విఘ్నేశ్వర వైభవం 21వ భాగము. ఆ వెలుగు క్రమక్రమంగా పెద్దదై వ్యాపించింది. ఆ వెలుగులో శశివర్ణంలో మెరిసిపోతూ ఉన్న విఘ్నేశ్వరుడు వారికి కనిపించాడు. విఘ్నేశ్వరుడు ముఖం ఏనుగు ముఖమైనప్పటికీ ఆ ముఖంలో దివ్యత్వం నిండి ఉన్నది. ప్రసన్నత వెలువిరుస్తూ ఉన్నది. అతని చూపులు శాంతంగా మేధస్సును శక్తిని చాడుతూ ఉన్నాయి. అతని దూరపు బొజ్జ నిండుగా తలతలాడుతూ ఉన్నది. అభయహస్తంతో అందంగా నిల్చుని ఉన్న విఘ్నేశ్వరుడు పార్వతికి ముద్దుల మూటలాగా కనిపించాడు. విఘ్నేశ్వరుని చూస్తూ ఉంటే శివుడికి పార్వతికి ఎన్నడూ ఎరగని అనిర్వచనమైన ఆనందమేదో తమలో ఉప్పొంగుతున్నట్లు అనిపించింది. ఆ ఆనంద పార్వశ్యంలో నోట మాట రాక విఘ్నేశ్వరుని రెప్పల వాల్చకుండా చూస్తూ ఉన్నారు. విఘ్నేశ్వర వైభవము 22వ భాగము. విఘ్నేశ్వరుడు ఎడమ ప్రక్కకు సొంపుగా వంపు పెట్టి ఉన్న చిన్నారి తొండాన్ని సవరించుకుని ఊపుతూ ముద్దు ముద్దు మాటలతో, నేను విఘ్నేశ్వరుణ్ణి, విఘ్నాలు అరికట్టుట వినాయకుడిని, పంచభూత గణాలకు అధిపతిని, గణపతిని, చిత్ర విచిత్రమైన రూపం గల చిత్ర గణపతిని. మీ ఇరువురి అనురాగ ఫలితంగా శివుడి తేజస్సుతో కుమారస్వామి పుట్టి తారకాసుణ్ణి అంతమొందిస్తాడు. కుమారస్వామికి ముందుగా నేను అవతరించి మీకు పుత్రుడిగా ఉంటాను, పుత్ర గణపతిని అవతరించబోతూ ఉన్నాను అని చెప్తూ ఉంటే పార్వతి అతన్ని అందుకుని ఎత్తుకోవాలని చేతులు చాచింది. విఘ్నేశ్వరుడు వెలుగుతో సహా అంతర్ధానము అయ్యాడు. శివుడు పార్వతి ఆ మందిరంలో ఆనంద సముద్రంలో మునిగి సంసారం సాగిస్తూ ఉన్నారు. ఆ సమయంలోనే జగత్తుకు కని విని ఎరుగని ఉపద్రవం ముంచుకొచ్చింది. విఘ్నేశ్వర వైభవం 23వ భాగము.
తారకాసురు నిరంకుశత్వానికి తోడుగా త్రిపురాసులనే ముగ్గురు రాక్షసులు తపస్సు చేసి వరాలు పొంది ఆకాశంలో ఎగురుతూ తిరిగే 3 పట్టణాలను నిర్మించుకుని ముల్లోకాల మీద విరుచుకబడ్డారు. 3 పురాల మీద ఎగురుతూ అగ్నిగోళాన్ని కురిపిస్తూ పట్టణాలను పచ్చని పల్లెలను మీద విరుచుకపడుతూ విధ్వంసకాండ సాగిస్తూ ఉన్నారు. జగత్తు అట్టడిపోతోంది. వారిని అంతమొందించగలవాడు శివుడు ఒకడేనని దేవతలందరూ భావించి దేవతలందరూ కలిసి వచ్చి మందిర ప్రాంతంలో ఘోరమైన ప్రార్థనలు చేశారు. విఘ్నేశ్వర వైభవము 24వ భాగము. పెళ్లాడిన కొత్తలోనే ఏదో బెడద వచ్చిందని శివుడు విసవిసలాడిన త్రిపురాసులను చేస్తున్న మారణ హోమం విన్న మీదట ఉద్రేకం పుట్టి మూలనున్న త్రిశూలాన్ని దుమ్ము దులిపి పట్టుకుని తన అనుచరుల్ని ప్రమదగణాలను వెంటబెట్టుకుని త్రిపురాసులను తుదముట్టించేందుకు ఆవేశంతో కదిలాడు. విఘ్నేశ్వర వైభవము 25వ భాగము. అదే సమయంలో జడల ఏనుగుగా మారి లోకాన్ని బీభత్సం చేస్తూ ఒక రాక్షస రాజు బయలుదేరాడు. బ్రహ్మాండమైన ఏనుగు రూపం కారణంగా అతడికి గజాసురుడు అన్న పేరు వచ్చింది. అతడు సాటిలేని గొప్ప శివభక్తుడు. శివుడి వల్ల తప్ప మరొకరి వల్ల చావు లేని వరము పొందాడు. విఘ్నేశ్వర వైభవం 26వ భాగము. శివుణ్ణి నీ లోపల ఉంచేసుకుంటే మరీ మంచిది కదా అని నారదుడు గజాసురుడిని మేలు కోరుతున్న వాడిలాగా అతడితో చెప్పాడు. గజాసురుడు వెంటనే కోపాగ్రేసుడై ఉగ్రమైన ఆరాధనతో శివుని గూర్చి తపస్సు మొదలుపెట్టి శివుణ్ణి మెప్పించాడు. త్రిపురాసుర సంహారినికని బయలుదేరిన శివుడు గజాసురుడి కోరిక ప్రకారము గజాసురుడి గుండెలో లింగారూపంతో ఉండిపోయాడు. విఘ్నేశ్వర వైభవము 27వ భాగము. శివుడు గజాసురుడి గుండెలో ఉండిపోతే త్రిపురాసుర సంహారం ఎలా జరుగుతుంది? నవవధువు పార్వతి ముచ్చట తీరేదెలా? శివుడికి పార్వతికి పుట్టవలసిన ఉన్న వాడు వల్లే కదా తారకాసుడి అంతం జరగాలి అని దేవతలు అంతా దిగులు ముఖాలు వేస్తూ నారదుడు శివుడు ఉబ్బు లింగడు కదా అని ఉపాయం అందించారు. మరుక్షణమే దేవతలంతా గజాసురుడి ఎదుట శివుణ్ణి పొగుడుతూ గొంతెత్తి స్తోత్రాలు పాఠాలు మొదలు పెట్టారు. విఘ్నేశ్వర వైభవం 28వ భాగం. గజాసురుడు కూడా తన్మయుడై వారితో కలిసి శివ భజన సాగించాడు. శివలింగం ఉబ్బి అలా అలా పెరిగిపోతూ గజాసురుని తీల్చి వేసింది. శివుడు యువతల పడ్డాడు. గజాసురుడు కన్ను మూస్తూ నిన్ను నమ్ముకుంటే ఇలా చేశావేంటి అని శివుణ్ణి నిందించగా, గజ శివభద్రుడికి తార్కాణంగా కలకాలం నీ పేరు నిలిచేలాగా ఏనుగు తల నాకు సన్నిహితంగా ఉంటుంది, గజ చర్మాన్ని కట్టుకుంటాను అని శివుడు చెబుతూ గజాసురుడిని తనలోకి తీసుకుని కైవల్యాన్ని ప్రసాదించాడు. విఘ్నేశ్వర వైభవం 29వ భాగము. శివుడు భూమిని రథంగా, చంద్రుల్ని రథచక్రాలుగా, వేదాలు గుర్రాలుగా, బ్రహ్మసారథిగా, మేరు పర్వతాన్ని ధనుస్సుగా, విష్ణువును బాణంగా సమర్చుకుని తన అనుచరులైన నంది, శృంగి మొదలైన ప్రమద గణాలను వెంట చేసుకుని ముక్కోటి దేవతలు వారి వారి దేవేరులతో సహా వెనుక రాగా భయంకరులైన త్రిపురాసురులపై యుద్ధానికి వెళ్ళాడు. విఘ్నేశ్వర వైభవం 30వ భాగము. ఇంట్లో ఒంటరి పార్వతికి కాలం బరువుగా గడుస్తున్నది. శివుడు నిన్ను పెండ్లాడినప్పటి నుంచి తారకాసురుడు తలదిల్లిపోతూ పీడకలు కంటున్నాడు. నీకు ఎలాంటి హాని తలపడతాడో ఏమో, వాడికి వజ్రదంతుడు తోడై ఉన్నాడు. వజ్రదంతుడు బహు మాయావి, అందువల్ల నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి సుమా అని హెచ్చరించి వెళ్ళాడు. పార్వతికి మరింత చిరాకు దిగులు కూడా కలిగాయి. చక్కగా తలంటు స్నానం చేస్తే చిరాకు తగ్గి బాగుంటుందని అనిపించింది. విఘ్నేశ్వర వైభవము 31వ భాగం. పార్వతి నలుగు పెట్టుకుని ఆ నలుగు ముద్ద కూడదీసి ఆ ముద్దతో ఒక బొమ్మ చేసి ముచ్చటగా చూసుకుని అలా కింద పెట్టి అటు తిరిగి ఇటు చూసేసరికి బొమ్మకు మారగా ముద్దుల మూటగట్టే బాలుడు కనిపించాడు. ఎవరబ్బా నీవు అని పార్వతి అడిగింది ఆశ్చర్యంగా. నీ కాంతిని పుణికి పుచ్చుకొని రాలిన 4 ముద్దలనే కడుతావమ్మా, నీ పుత్రుణ్ణి
పుత్ర గణపతిని అన్నాడు బాలుడు అందంగా నవ్వుతూ. విఘ్నేశ్వర వైభవం 32వ భాగం. పార్వతి బాలుణ్ణి అక్కున చేర్చుకుని ముద్దాడి ఒక అంకుశం గదా దండాన్ని అతని చేతికిచ్చి, నాయనా ఎవ్వరిని పురుగునైనా లోపలికి రానియకు అని చెప్పి సింహద్వార దగ్గరికి కాపలాగా ఉంచింది. అమ్మ తినడానికి ఏమైనా పెట్టవు అని అడిగాడు కుర్రవాడు. అప్పటికప్పుడు పిండి కలిపి చలిమిడి ముద్దను కుడుములు ఉండ్రాళ్లను చేసి ఇచ్చి పార్వతి స్నానానికి భవనం లోపలికి వెళ్ళింది. విఘ్నేశ్వర వైభవం 33వ భాగం. పార్వతిని అంతముందించితే శివుడికి కొడుకు పుట్టే అవకాశం లేదు. తన ప్రాణానికి భయం ఉండదని తలచి తారకాసురుడు వజ్రదంతుడిని పార్వతిని అపహరించుకుని రమ్మని పూరమాయించాడు. వజ్రదంతుడు వజ్రాయుధాన్ని పరంపర కొరికి పారేయగల వాడి కోరలు గల పెద్ద రాక్షసుడు. ఎలుగు రూపంతో కొండల్ని దొల్చి పిండి చేస్తూ మూషికాసురుడు అని పేరు పడ్డాడు. పార్వతిని అపహరించుకోవడానికి ముందు గజకర్ణి గోకర్ణి అనే తన ముఖ్య అనుచరులైన రాక్షసులిద్దరిని పంపించాడు. విఘ్నేశ్వర వైభవం 34వ భాగం. వాళ్ళు దున్నపోతుల్లాగా బలిసిన కుర్రాళ్ల రూపంతో వెళ్లి దొంగ చూపులు చూసి సింహద్వారం దగ్గర అంకుశం గదా దండాన్ని బట్టి మందహాసంతో అటు ఇటు తిరుగుతూ కాపలాకాసిన బాలుని ఆడుకుందాన్రా పిలిచి బాలుడు వాళ్లను చూడనట్టే చూసి నవ్వుతూ ముందు కాస్త నందిరా ముందు కాస్త తినందిరా అంటూ 2 చలిమి ముద్దళ్ళు వాళ్ల మీదకు విసిరాడు. వాళ్ళ తలలు దిమ్మ తిరిగి పారిపోతుంటే 2 ఉండ్రాళ్ళు పెద్ద బండరాళ్లై వాళ్ల ముందు పడగా బోర్లబడ్డాడు. పుత్ర గణపతి వాళ్ళని పిలిచి చెవులు పట్టుకుని 3 గుంజీలు తీసి లెంపలేసుకుని మరీ పొండిరా అని ఆజ్ఞాపించాడు. విఘ్నేశ్వర వైభవము 35వ భాగము. విఘ్నేశ్వర వైభవము 35వ భాగము. వాళ్ళలాగే చేసి ఉరుకులతో పరుగులతో వెళ్లి రాక్షస రూపాలతో తమ నాయకుడైన వజ్రదంతుడికి ఎగవుపిరితో జరిగింది వివరంగా చెప్పారు. వజ్రదంతుడు ఊంకరించి ఎలుక రూపంతో వెళ్లి ద్వారానికి సమీపంలో బొరి చేసి దూరిపోతుండగా పుత్రగణపతి మొలపాసాన్ని తీసి ఉచ్చు పన్ని విసిరి మూషికాన్ని పట్టాడు. ఉచ్చు మెడకు బిగిసి కీచుమంటున్న దాన్ని ఎత్తిన 4 మొట్టికాయలు పట్టి తోక పట్టుకొని గిరగరా తిప్పి విసిరేశాడు. పుత్రగణపతి విసురుకి ముషికాసుడు అమాంతంగా అతని రాజ్యంలో అంతఃపురం ముందు దబీమని నిజ రూపంలో బోర్లాబడ్డాడు. అతని భార్య ధవళ గొప్ప భక్తురాలు. ఎప్పటికీ తన పసుపు కుంకాలు నిలిచేలాగా భర్తకు చావులేని వరం దేవి వల్ల పొందింది. ధవళ భర్తను ఒరడించి వరం సంగతి చెప్పి పార్వతి జోలికి పోవద్దని హితవు చెప్పింది. విఘ్నేశ్వర వైభవం 36వ భాగం. త్రిపురాసులను సంహరించి ముందుగా వచ్చిన శివుడు పార్వతిని చూడాలనే తహతహలతో హుటాహుటిగా వెళ్ళబోతుంటే బాలుడు అడ్డగించాడు. శివుడు చకితుడై ఎవరు నువ్వు అని గద్దించాడు. బాలుడు పకపకా నవ్వుతూ అమ్మ కొడుకుని మాయావులు వేషధారులు తిరుగుతూ ఉన్నారు. పురుగునైనా పోకుండా కాపలా పెట్టింది మా అమ్మ అన్నాడు. నేను ఈశ్వరుని దేవుణ్ణి అన్నాడు శివుడు. నాకు ఎటువంటి దేవుడితో నిమిత్తం లేదు. అమ్మ ప్రకృతి స్వరూపిణి. ప్రకృతి శాసనాన్ని అనుసరించి నడుచుకోవడం అంటే జీవకోటికి వేరే ధర్మం ఏదీ లేదు కదా. అమ్మ ఆజ్ఞ పాలించడమే నా విధి అన్నాడు ఆ బాలుడు. విఘ్నేశ్వర వైభవం 37వ భాగం. కొంచెం వెనక నుంచి త్రిపురాసుర సంహారం చేసిన శివుడు పరాక్రమ వీరగాథను గానం చేస్తూ జయధ్వానాలతో వస్తున్న ప్రమదగణాలు 3 దేవతలు అక్కడికి చేరుకుని శివుడు బాలుడితో ఘర్షణ పడుతుండడం చూసి ఆచరణతో అలానే వినసాగారు. కుర్ర కుంకవు తెలియక దేవుడు లేడంటున్నావు, అంతటికి మూలము పరబ్రహ్మ, అతడే దేవుడు అన్నాడు శివుడు. విఘ్నేశ్వర వైభవం 38వ భాగం. పెద్దవాడైన నీకే తెలియనట్టుంది. ఆదిశక్తి నుండి విశ్వము త్రిమూర్తులు వచ్చిన సంగతిని సూక్ష్మంగా చెప్తాను విను అంటూ బాలుడు చెప్పసాగాడు. ఆదిశక్తి రూపుదాల్చి బ్రహ్మను విష్ణువును మహేశ్వరుణ్ణి తన మేనా విదల్చగా వచ్చిన ఎరుపు నీలం తెలుపు రంగుల తేజస్సు నుండి పుట్టించింది. బ్రహ్మ విష్ణులిద్దరూ దేవి చెప్పినది